ఎన్నికలు దగ్గర పడుతుండటంతో జగన్ సర్కారు బీసీ మంత్రం జపిస్తుంది. బీసీల చుట్టూ రాజకీయాలు చేస్తుంది. తమ ప్రభుత్వంలో బీసీలకు ఎంతో లబ్ధి చేకూర్చామంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తుంది. చెప్పింది కొండంతా, చేసేది గోరంతే అయినా బీసీలను ఉద్ధరించింది జగన్ అంటూ సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటున్న వైనం. అడుగడుగునా బీసీలను 4.5 ఏళ్లుగా మోసం చేస్తూ, వారిపై అరాచకాలు చేస్తూ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ వచ్చింది. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారు. ప్రత్యేక ఉప ప్రణాళిక ద్వారా ఏటా 15,000 కోట్ల నిధులు ఏమయ్యాయి? నామినేటెడ్ పనుల్లో 50%కు రిజర్వేషన్లు ఏవి? బీసీ కార్పొరేషన్లకు పైసా కూడా ఇవ్వలేదు. ఉపాధి యూనిట్లు, పనిముట్లు బంద్. ఇంతేకాక చంద్రబాబు హయాంలో ఉన్న పథకాలు రద్దు చేసిన జగన్ కొత్తగా బీసీ మంత్రం జపిస్తూ వచ్చే ఎన్నికల్లో బీసీలను అడ్డుపెట్టుకుని గెలిచేందుకు వ్యూహాలు రచిస్తుంది వైసీపీ అధిష్టానం. గత ఎన్నికల సమయంలో వైసీపీ మేనిఫెస్టోను సీఎం జగన్ భగవద్గీత, బైబిల్, ఖురాన్తో పోల్చారు. బీసీలను ఉద్ధరిస్తున్నట్టు ఎన్నో హామీలు ఇచ్చారు. బీసీల అభ్యున్నతికి ప్రత్యేక ఉప ప్రణాళిక ద్వారా ఏటా 15,000 కోట్లు ఖర్చు చేస్తామని, బీసీ కార్పొరేషన్లకు నిధులిచ్చి ఆర్థికంగా పురపుష్టి చేస్తామని, నామినేటెడ్ కాంట్రాక్టు పనుల్లో బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తామని ఇలా పలు హామీలు ఇచ్చారు. జగన్ సీఎం అయ్యాక అన్ని మర్చిపోయారు. ఆ పవిత్ర గ్రంథాల సాక్షిగా బీసీలను జగన్ నిలువున మోసం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో బీసీలకు స్వయం ఉపాధి హామీ యూనిట్లు మంజూరు చేశారు. ఒక్కొక్కరికి ₹1,00,000 సబ్సిడీతో 3 లక్షల మందికి పైగా లబ్ధి చేకూర్చారు. అలాగే కుల వృత్తుల వారికి 90% సబ్సిడీతో అధునాతన పనిముట్లు అందించారు. బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించి పేదలకు సాయం చేశారు. జగన్ ప్రభుత్వం వచ్చాక ఇవే కాదు, గతంలో ఉన్న ఎన్నో పథకాలను రద్దు చేశారు. నిధులు ఇవ్వకుండా కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో జగన్ సర్కారు అబద్ధాలు చెబుతూ బీసీల ఓట్లకు గాలం వేస్తుంది. అయితే గత 4.5 ఏళ్ల పాలనలో బీసీలను నిలువునా మోసం చేసింది. చెప్పిందే చేస్తామని, మడమ తిప్పమని ప్రతిపక్షంలో పదే పదే చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక గతంలో చెప్పింది మర్చిపోయారు, మాట తప్పారు, మడమ తిప్పారు. మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన ఎన్నో హామీలను గాలికొదిలేశారు. పలు పథకాలు కాగితాలకే పరిమితమయ్యాయి. అంతేకాక గతంలో ఉన్న ఎన్నో పథకాలను రద్దు చేశారు. అయితే అన్ని వర్గాలకు ఇచ్చే నవరత్నాల నగదు బదిలీల లెక్కలు చెబుతూ బీసీలకు అంతిచ్చాం, ఇంతిచ్చామని గొప్పలు చెబుతున్నారు. బీసీలు టీడీపీ సానుభూతి పరులనే ఉద్దేశంతో జగన్ సర్కార్ ఓ రకంగా వారిపై కక్ష కట్టినట్టు వ్యవహరించింది. వైసీపీ మేనిఫెస్టోలో 90% హామీలు అమలు చేయలేదు. చంద్రబాబు ప్రభుత్వంలో బీసీలకున్న పథకాలన్నిటికీ స్వస్తి పలికింది. కొద్ది మంది బీసీ నేతలకు కార్పొరేషన్ పదవులిచ్చి మొత్తం బీసీ వర్గాలను ఉద్ధరించినట్లు బిల్డప్ ఇస్తుంది. బీసీలకు అమ్మ ఒడి లబ్ధి చేకూర్చినా, ఫీజు రియంబర్స్మెంట్ కల్పించినా ఆ నిధులన్నీ బీసీ కార్పొరేషన్ ద్వారా ఇస్తున్నట్టు లెక్కలు చెబుతున్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా ఎలాంటి సహకారం అందించడం లేదు. అయినా నవరత్నాలు, బీసీ కార్పొరేషన్ రెండింటి ద్వారా లబ్ధి చేకూర్చినట్లు ప్రభుత్వం ఆర్భాటం చేస్తుంది. నవరత్నాల పేరుతో కొందరికి నగదు జమ చేసి మొత్తం బీసీలందరినీ ఉద్ధరించినట్టు డబ్బా కొడుతుంది. రాష్ట్రంలో సగానికి పైగా జనాభా ఉన్న బీసీలకు సంక్షేమ పథకాలు నామమాత్రంగానే అందుతున్నాయి. 2,14,00,000 బీసీ జనాభాలో కేవలం 5 రకాల కులాలకు చెందిన 44 లక్షల జనాభాకు తప్ప మిగతా 1,70,00,000 బీసీ జనాభాను గాలి కొదిలేసింది. రజకులు, నాయి బ్రాహ్మణులు, టైలర్ వృత్తిని అవలంబిస్తున్న కొన్ని కులాలు, మత్స్యకారులు, చేనేత వృత్తి వారికే నవరత్నాలు అందుతున్నాయి. గత ప్రభుత్వం 137 రకాల బీసీ కులాలను కలుపుకొని 13 కార్పొరేషన్లు, 9 ఫెడరేషన్ల ద్వారా ప్రతి ఏటా 1,000 కోట్లకు పైగా స్వయం ఉపాధి యూనిట్లు అందించింది. బీసీ కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ఆదరణ పనిముట్ల పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఆయా కులాల వారికి అధునాతన పనిముట్లను 90% సబ్సిడీతో అందించింది. రజకులకు వాషింగ్ మిషన్లు, నాయి బ్రాహ్మణుల సెలూన్లకు సంబంధించిన పరికరాలు, టైలర్లకు సరికొత్త కుట్టు మిషన్లు అందించి సాయపడింది. స్వయం ఉపాధి యూనిట్ల కొనుగోలు, ఆదరణ పనిముట్లను సబ్సిడీ రూపంలో అందించడానికి 5 ఏళ్లలో ₹4,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది. బీసీలలోని 137 కులాలకు ఈ ఫలాలు అందాయి. బీసీ వర్గాల్లో స్వయం ఉపాధి స్ఫూర్తి కలిగించడంతో పాటు ఆదాయం పెంచుకునేందుకు దారి చూపించింది. వైసీపీ ప్రభుత్వం నవరత్నాల పేరిట కేవలం 4,37,000 మందికి ఏడాదికి ₹10,000 చొప్పున మంజూరు చేసింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక గతంలో ఏర్పాటు చేసిన కార్పొరేషన్లన్నింటినీ రద్దు చేసి మళ్లీ అవే పేరుతో కొత్తగా అన్ని కులాలకు ఫైనాన్స్ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్లో చేసిన కేటాయింపులన్నీ 2019-2020 బడ్జెట్లో యథావిధిగా ఉంచి ఆ నిధులన్నీ నవరత్నాలకు మళ్లించారు. కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకాలకు ఒక్క పైసా ఖర్చు చేయలేదు. తర్వాత బడ్జెట్లోనూ బీసీ కులాల ఫైనాన్స్ కార్పొరేషన్లకు నిధులు కేటాయించలేదు. దీంతో గతంలో ఏటా అమలు చేస్తున్న స్వయం ఉపాధి పథకాలు
ఇతర సంక్షేమ పథకాలన్నీ నిలిచిపోయాయి.